మా టార్గెట్ ఏంటంటే ఎవరైతే ఇండిసిప్లైన్డ్గా ఉండే ఈ సిస్టంలో యాజ్ పర్ రూల్ నడవాల్సిన దాన్ని డీవియేట్ అవుతూ కొంత ఈ సిస్టమ్కి తన వల్ల సిస్టమ్కి కొంత ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని అనుకున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది మా ఉద్దేశం. ఈ డ్రగ్స్ మీద మీ మేడం చెప్పినట్టు మీకు ఎవరికి దీని మీద అవగాహన ఉండకపోవచ్చు. అట్లీస్ట్ 10th క్లాస్కి వచ్చే వరకు అసలు మార్కెట్లో ఏంటి డ్రగ్ ఏంటి, ఫోక్సో అనేది ఏమైనా ఐడియా ఉందా? బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి, ఫ్యామిలీ ఏంటి, రిలేషన్స్ ఏంటి, మనం స్కూల్లో మన బిహేవియర్ ఎలా ఉండాలి, మనం ఆఫ్టర్ 10th క్లాస్ మీద అంతా టీనేజ్లో ఉంటారు, ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయడానికి ఈ సొసైటీ ఇంపాక్ట్ మన మీద ఎంత ఉంటుంది, మనం సొసైటీకి ఎక్స్పోజ్ అయ్యే టైంలో మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఓకే, మనం ఎవరితో ఎంతవరకు మనకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉండాలి, ఎవరితో ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది కొంత ఎందుకో అందరూ ఎవరి వాళ్ళు మీ టీచర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ వాళ్ళు బిజీ లైఫ్లో పడిపోయి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం లేదు అనేది గవర్నమెంట్కి. మోర్ ఓవర్ ఏంటి అంటే మీ ప్రిన్సిపల్ మేడం మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఈ డ్రగ్స్ ఇది అని ఏదో చెప్తే మీకు రీచ్ అవ్వదు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇయర్ బై ఇయర్ మన కల్చరల్లో కొంత చేంజెస్ వస్తున్నాయి. మా జనరేషన్లో మేము మా ప్రిన్సిపల్ గారు చెప్తేనే అది ఇప్పటికి కూడా కొన్ని విషయాలు మా ప్రిన్సిపల్ మేడం వాళ్ళు చెప్పినే మాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. కానీ మీరేంటంటే ఈ సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువైపోయింది. సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువైపోయి మొబైల్ యూసేజ్, ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువైన తర్వాత మీరు ప్రాపర్ వేలో ఇక ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో, మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దాంట్లో కొంత డైవర్ట్ అవుతున్నారు. ఆ డీవియేషన్ నుంచి మిమ్మల్ని డిటాచ్ చేయాలనేది నా ఉద్దేశం. ఓకే, నేను వచ్చిన పర్పస్ సో కమింగ్ టు దిస్ పాయింట్, మనకి ఎక్కడైనా మీరుండే కాలేజెస్లో కానీ మీరుండే స్కూల్ ప్రిన్సెస్లో కానీ మీకు ఎక్కడైనా డ్రగ్స్ అంటే 2 types ఆఫ్ డ్రగ్స్ మేజర్. న్యాచురల్ డ్రగ్స్ ఉంటే సింథటిక్ డ్రగ్స్. న్యాచురల్ డ్రగ్స్ అంటే మనకి ఈ ఆఫ్ డోస్ వరకు డ్రగ్ అనేది మంచిదే, హెల్దీయే, సబ్జెక్ట్ టు కండిషన్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తాయి. కానీ బియాండ్ దాన్ని పోతే అది మన లైఫ్ని కొలాప్స్ చేస్తుంది. ఓకే, మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. అది గ్రాడ్యువల్గా డ్యామేజ్ చేసుకుంటూ పోతే వన్ ఫైన్ డే మనిషికి పడుకుంటే నిద్ర పట్టదు, లేస్తే ఏం చేయాలో తోచదు. ఒక 1 year అలా ఉండేసరికి మనం స్లీప్లెస్ నైట్స్ ఇట్లా స్పెండ్ చేసి మనమే సూసైడ్ చేసుకొని చనిపోతాం. ఇప్పుడు ఈ సొసైటీలో అలాంటి కేసెస్ ఎక్కువ అయ్యాయి కదా, ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి మీరుండే ప్లేసెస్లో ఎవరన్నా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్న ఏదన్నా క్యారెక్టర్స్ మీకు కనిపిస్తే మోస్ట్లీ వాళ్ళు కొంత ఏదో డ్రగ్ అబ్యూస్లో వాళ్ళు విక్టిమైజ్ అయ్యి ఉంటారు. అలాంటి వాళ్ళతో మీరు కేర్ఫుల్గా ఉండాలి. మీ నియర్ బై ప్లేసెస్లో ఎవరైనా డ్రగ్స్ సేల్ చేస్తున్నారు కానీ, డ్రగ్ తీసుకుంటున్నారని కానీ, డ్రగ్స్ సంబంధించిన ఎవరైనా పెడ్లింగ్ చేస్తున్నారని కానీ, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని మీకు ఏమన్నా చిన్న ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలనేది తెలియదు ఇప్పుడు. అవునా కదా? ఒకవేళ సడన్గా మీ ఇంటి ముందు ఎవరన్నా ఇట్లానే గాంజా కానీ, లేకపోతే ఓపియం కానీ, హెరాయిన్ కానీ, కొకైన్ కానీ ఇలాంటి డ్రగ్స్ ఏదైనా సేల్ చేస్తూ మీకు కనిపించారు, మీరు మీ పేరెంట్స్ చెప్తే మనకెందుకు లేదా అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు, మనకు వచ్చి మన పని మనం చేస్తున్నామని అనుకుంటారు. అవునా కదా? జనరల్గా అంతే అనుకుంటారు కదా. అదే పబ్లిక్లో ఇటువంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మనం అందరం ఇస్తే మీకు సంబంధించిన మీ పేరెంట్స్కి సంబంధించిన ఐడెంటిటీ డీటెయిల్స్ ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా ఇంటి దగ్గర ఎవరైనా గాంజా తీసుకుంటున్నట్టు తెలిస్తే మనం వెళ్ళి మన ఫాదర్కి వద్దున్నాను, మళ్ళీ వాళ్ళకి తెలిస్తే మన ఇంటి మీద గొడవ చేస్తారు, లేకపోతే ఇంకేదో అవుతుందని చెప్తారు. అక్కడ మనం ఆగిపోతాం. కానీ ఈ 1908 నెంబర్కి కాల్ చేస్తే మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీరు ఎవరు, మీ ఫోన్ నెంబర్ ఏంటి, ఇవేమీ అడగరు. జస్ట్ ఎక్కడ ఆ డ్రగ్ తీసుకుంటున్నట్టు మీకు కనిపించింది అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ ముందు రోడ్డు ముందు పిల్లలు వెళ్ళే దగ్గర
ఆ ముందున్న కిరాణా షాప్లో బ్రెడ్ రిలేటెడ్ చాక్లెట్స్ సేల్ చేస్తున్నారు అని చెప్పి మీరు ఫోన్ పెట్టేస్తే సరిపోతుంది. అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు చూసుకుంటారు. మీ ఐడెంటిటీ ఎక్కడ కూడా డిస్క్లోజ్ అవ్వదు. ఆ సీక్రసీ ఆ కాన్ఫిడెన్స్ గవర్నమెంట్ మీకు ఇస్తుంది కాబట్టి మీరు కానీ మీ పేరెంట్స్ కానీ మీ నియర్ బై ఉండే కాలనీస్లో ఎక్కడన్నా డ్రగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీరు వెంటనే 1908కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకేనా? ఆ పాయింట్ క్యాచ్ చేస్తారా లేదా? మేము వచ్చిన పర్పస్ ఏంటి అంటే, ఒకటి మీ డ్రగ్స్ మీద మీకు మినిమం అవగాహన ఉండాలి. తర్వాత సోషల్ మీడియాలో చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, పేరెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ సోషల్ మీడియాలో నెంబర్ ఆఫ్ రీల్స్ రకరకాలుగా వస్తున్నాయి. వాటన్నిటిని చూసి తొందరపడి టెంప్ట్ అయ్యి మనం దేంట్లోనూ అన్నెసరీ ఇన్వెస్ట్ చేస్తే మనం మనీ లాస్ కావాల్సి వస్తుంది. అదొకటి. తర్వాత వెరీ పర్టికులర్గా కొంత ఈ సొసైటీలో మీరు మీకంటూ